ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతా పోతున్నాడు ఈ వ్యక్తి అని అంటే, నిన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి తాను మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి అని అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో ఏ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయో అక్కడ మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏ అయితే అందుబాటులో ఉన్నాయో అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్సే ఇక్కడికి కూడా వస్తే, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్సే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షను, 100% ఇప్పుడు జిఎస్టీ వచ్చిన నేపథ్యంలో జిఎస్టీ ఎగ్జంప్షన్స్, 100% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షను, పవర్ కరెంట్ బిల్లులు 50% కరెంట్ సబ్సిడీ ఇవ్వడము, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏదైతే వాళ్ళు పెడతారో అది వెనక్కి ఇవ్వడము, ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తేనే రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు, రాష్ట్రంలో లక్షల కొద్ది పెట్టుబడులు పెడతారు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి, లక్షల కొద్ది ఉద్యోగాలు వస్తాయన్న సంగతి తెలిసి ఉండి కూడా వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయకుండా నిన్న ఎంతటి దారుణంగా అబద్ధాలు ఆడాడు అని అంటే, మన రాష్ట్రానికి వాళ్ళు చెనిక్కాయలు బెల్లాన్ని వేసినట్టుగా చాలని విధంగా వాళ్ళు ఏదో 15% ఎక్స్ట్రా డిప్రిసియేషను ప్లస్ ఇన్సెంటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెట్టుబడి ఇన్సెంటివ్స్, పెట్టుబడి ప్రాఫిట్స్లో నుంచి పెట్టుబడి ఇన్సెంటివ్స్ ఫర్దర్గా పెట్టేదానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళు చేసిన చెనిక్కాయలు బెల్లాలు వంటి ఇచ్చిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ నిన్న ఎంత దారుణంగా చెప్పారంటే అది మన రాష్ట్రానికే ఇచ్చారు, వేరే ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నాడు. ఎంత దిక్కుమాలిన వ్యక్తి అంటే ఈ వ్యక్తి. ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేది పక్కన తెలంగాణకు మన రాష్ట్రానికి ఇద్దరికీ కలిసి ఆ చెనిక్కాయలు బెల్లాలు వేసినట్టుగా ఆ దారుణమైన ఇన్సెంటివ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దారుణమైన ఇన్సెంటివ్స్ అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన ఈ వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి క్వశ్చన్ చేయాల్సిన ఈ వ్యక్తి, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూసి ఎవడొస్తాడయ్యా పరిశ్రమలు పెట్టడానికి అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన ఈ వ్యక్తి క్వశ్చన్ చేయకపోగా దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. మన రాష్ట్రానికి ఒక్కరికే ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారని, పక్కన తెలంగాణకు కూడా అవే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు అన్న మాట కప్పిపుచ్చాడు. ఇంతటి దారుణంగా ఒక పద్ధతి ప్రకారం మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వబోము అని అంటే ఈయన స్వాగతిస్తాడు. ఎమ్మెల్యేలను ప్రత్యేక హోదా విషయంగా చర్చ జరిపించండి, మేం చెప్పే మాటలు వినండి, రాష్ట్రం ఎంత నష్టపోతుందో తెలుసుకోండి, మీకు తెలియక కాదు మీకు తెలిసి కన్ను మూసుకుంటా ఉన్నారు, ఈ చర్చ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియాలి అని చెప్పి మేము చర్చ జరపండి అని అంటే అసెంబ్లీలో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారట. అంటే ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇస్తారు? ఒకవైపునేమో ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వబోము అని అంటే స్వాగతిస్తున్నాము అని చెప్పాడు. చెప్పిన ఈ వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్, అదే స్టేట్మెంట్. ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇస్తాడు? ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడము, తెలుగుదేశం వాళ్ళు బల్లలు కొట్టడము, చివరకు చర్చ అనేది జరగకోకుండా చూడడం. ఏదైనా ప్రతిపక్షం అన్న గొంతు వినాలి, ప్రతిపక్షం ఏం చెప్తా ఉంది అన్నది వినాలి, తెలుసుకొని రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అది అర్థమయ్యే పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వాళ్ళ అసెంబ్లీలో లేక నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అరుణ్ జైట్లీ గారు మొన్న చెప్పిన ప్రెస్ స్టేట్మెంటు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత హానికరమో అటువంటి స్టేట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ హోదాలో ఏ రకంగా దాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పారు అని చెప్పి గట్టిగా నిలదీస్తున్న ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ అసెంబ్లీ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా సాధన కోసం బంధుకాలు పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులను బలవంతంగా తిప్పుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. కేవలం బంద్ జరగకూడదు, కేవలం బంద్ విఫలం కావాలి. విఫలమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నది ఇక మర్చిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి దగ్గరుండి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ఈ వ్యక్తి దగ్గరుండి ప్రత్యేక హోదాను నీరు గారుస్తా ఉన్న పరిస్థితి చూస్తే అసలు ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగడానికి అర్హుడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వబోము అని చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఈయన స్వాగతిస్తున్నాను అని చెప్పిన ఈ వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదాను నీరు గారుస్తా ఉన్న ఈ వ్యక్తి వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు తోడుగా ఉండి ఈ పోరాటం కొనసాగిస్తాం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ పోరాటం మేము చేసినందువల్ల
ప్రత్యేక హోదా అన్నది వెంటనే వస్తుంది, ఇదిగో ఇప్పుడు వస్తుంది, లేదా రేపు నెల వస్తుంది, లేదా ఒక సంవత్సరంలో వస్తుంది అని చెప్పి నేను చెప్పడంలా. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి జగన్ వల్ల ఒకరి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు. జగన్కు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, ప్రతి ఒక్క అవ్వాతాత, ప్రతి ఒక్క సోదరుడు స్నేహితుడు మద్దతు కావాలి. జగన్కి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక హోదా కాంక్షిస్తూ ఉన్న ప్రతి పార్టీ మద్దతు కావాలి. జగన్కు ఇవాళ ప్రత్యేక హోదా కాంక్షిస్తూ ఉన్న ప్రతి మీడియా సోదరుడి సపోర్టు కావాలి. అందరం కలిసికట్టుగా ఒక్కటై ఈ పోరాటం కొనసాగిస్తూ పోవాలి. ఈ పోరాటం మనం ఇవాళ ఆపేసినాము అని అంటే ఇంకా ప్రత్యేక హోదా గురించి పట్టించుకునే నాతుడు ఉండడు. ఒకటి నేను చెప్తా ఉన్నా, మనం స్ఫూర్తి తీసుకోవాల్సింది ఒకటి ఉంది, ఒక చోట నుంచి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాదు అనుకున్నది ఇంపాసిబుల్ అవుతుంది, ఇంపాసిబుల్ అని అనుకున్నది పోరాటం ద్వారా సంవత్సరాల తరబడి వాళ్ళు పోరాటం చేసి పోరాటాల ద్వారా వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఆ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దానికోసం పోరాటం చేశాడు. పోరాటం చేసి సాధ్యం కాదు అన్నది కూడా తెచ్చుకోగలిగారు. మరి అటువంటిది ఇవాళ మన హక్కు ఇది. పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి అధికార పక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది చేస్తాము అని చెప్పి మనకు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇటువంటి మన హక్కును మనం ఇవాళ పోరాటం చేయడానికి వెనకడుగు వేసి మనం పోగొట్టుకోవడం అన్నిటికన్నా దారుణం అవుతుంది. ఎప్పుడు వస్తుంది అన్నది, ఎన్ని రోజులు పడుతుంది అన్నది దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడు జరుగుతుంది. కానీ పోరాటం అన్నది మాత్రం మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా రేపు పొద్దునైనా కూడా ఎలక్షన్లకు 2019 ఎలక్షన్ నాటికైనా కూడా ఎవరైతే కేంద్రంలో ఢిల్లీలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెప్తారో వాళ్ళకే మనం మద్దతు తెలిపే పరిస్థితిలోకి కూడా ఈ పోరాటం తీసుకొని పోతాం. అప్పుడైనా వాళ్ళు ఎక్కడికి పోతారని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ పోరాటం ప్రత్యేక హోదా తీసుకొచ్చేదాకా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో అందరం కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ, ప్రతి అక్కా చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి సోదరుని స్నేహితుని, ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తారు.